నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లాలో సాహితీ సదస్సుకు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల సేవలు మరవలేమన్న ఎమ్మెల్యే హరీష్ రావు ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూత అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోయే మదన్నపేట్ మండి తేలికపాటి వర్షానికి మురుగు జలాశయంలా మారిన మండి ఆవరణం బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించిన గోషామాల్ ఎమ్మెల్యే సుమారు 500 మంది బైక్లతో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం శ్రీమాన్ కేవి రాఘవాచారిని సన్మానించే కార్యక్రమంలో 83వ జన్మదినం సందర్భంగా పాల్గొనే అదృష్టం నాకు దక్కిందని అన్నారు. 19వ శతాబ్దంలో కవులు కళాకారులు ఎంతో సేవ చేశారు. ప్రజలను ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేసింది. 20వ శతాబ్దంలో ఎలాంటి అంశాలపై చర్చ జరగాలన్న ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో పదాల నుండి పద్యాల నుండి ఈ సాహిత్యం పడుతుందని తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు సాహితీవేత్తలు సేవ మరవలేమని గుర్తు చేశారు. నాటి సాహిత్యం తెలంగాణ ఉద్యమానికి ఎంతో మార్పు తెచ్చింది. ఈ సాహిత్య వేదిక నుండే సమాజ మార్పు తెచ్చి దిశగా చైతన్యం తేవాలని ఆయన చెప్పారు. పద్యాల సామాజిక బాధ్యతను గుర్తు చేసేవిగా ఉండాలి. ఆకుపచ్చ ఆరోగ్య తెలంగాణ దిశగా రచనలు సాగాలన్నారు. భాష చరిత్ర తెలుసుకుంటేనే యువతరం భావితరానికి అందించే బాధ్యత తీసుకోవాలని, యువత సన్మార్గం వైపు సాహిత్యం తోడుగా నిలవాలని, భాష చరిత్ర తెలుసుకుంటేనే యువతరం భావితరానికి అందించే బాధ్యత తెలుసుకోవాలని సూచించారు. కానీ అటు ఇటు కాకుండా చేస్తే దేంట్లో కూడా మనం చేరలేకపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వ్యసనాలు సిగరెట్ బీడీ కొన్ని తగినట్టు అనిపిస్తుంది, కానీ కొత్తగా 2 వ్యసనాలు పెరిగిపోతున్నాయి. ఒకటి సామాజిక మాధ్యమాలు, 2 మద్యం. ఈ 2 మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యలో ఒక గ్రామానికి పోయిన ఏదో మాట్లాడుతుంటే చర్చ వస్తుంటే ఈ గ్రామంలో మద్యం తాగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే మొత్తం ఊరంతా 3 వెళ్ళింది. 3 మాత్రమే వెళ్ళింది. ఆ 3కి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తాగకపోతే నామోషి అన్నట్టు తయారైపోయింది వ్యవస్థ. అదే వీడేదో బైకాట్ సోషల్ బైకాట్ అయిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది పరిస్థితి. తాగకపోతే వాడు సోషల్ బైకాట్, వీడు మాకు పనికిరాడన్నట్టు అయిపోతుంది. ఇదేనా మనకు కావాల్సినటువంటి సమాజం? ఈ యువశక్తి ఇట్లా నిర్వీర్యం అయిపోతే నేను ఏమైపోతాం? మనం బాగా చర్చ జరగాలి, ఆలోచన జరగాలి. ఆ యువకులు బాగా పనిచేయాల్సిన అవసరం. అంటే ఏది మీకు ఇష్టమైన పని చేయండి, కానీ రచనలు రావాలి. ఎలాంటి అంశాల మీద చర్చ జరగాలి అనే వైపుగా బహుశా మీ అందరి ప్రయత్నం ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి అక్కడ కూర్చొని వినాలనిపిస్తుంది నా మనసు, కానీ మాకేమో మీటింగ్ చాలా ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చినారు. వాళ్ళ పేరెంట్స్ అందరితో ఒక సమావేశం అక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి సమాజంలో చాలా మార్పు వచ్చింది. సాహిత్యం చాలా గొప్పది, కానీ రాను రాను మారుతున్నటువంటి ప్రపంచంలో సాహితీ అభిమానులు తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. సాహిత్యం మీద కొంత మక్కువ తగ్గుతుందేమో అనిపిస్తుంది, కానీ దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. దీన్ని డెఫినెట్గా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సెల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా, ఈ టిక్ టాక్లు ఇవి వచ్చిన తర్వాత సాహిత్యం మీద ఎంత ఓపికనో, దాన్ని రాయాల్సినంత సమయమో మనసో ఏకాగ్రతనో తగ్గుతుందేమో అనిపిస్తుంది. నిజానికి సెల్ ఫోన్ అందరం వాడుతుంటాం. అందరూ ఇప్పుడు ఆల్రెడీ రికార్డులు చేస్తూనే ఉన్నారు, ఇక ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల టాలీవుడ్ లో పేరున్న నటుడు కాగా, ఆయన కోడలు సుమ అగ్రశ్రేణి యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు. 1945 యానాంలో జన్మించిన దేవదాస్ కనకాల నటుడిగానే కాకుండా నటనా శిక్షకుడిగా సైతంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన అర్ధాంగితో కలిసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మందిని చిత్ర పరిశ్రమకు అందించారు. నటుడిగా సిరిసిరి మువ్వ, గోరింటాకు,
మంచు పల్లకి వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన చివరగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఇక పాత బస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెట్లలో ఒక్కటైన మాదన్నపేట మండి చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. చిన్నపాటి వర్షానికే మార్కెట్లలో అడుగు తీసి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా నుండి సుమారు 30 గ్రామాలకు చెందిన వందలాది రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు మాదన్నపేట మండికి చేరుకుంటారు. నిత్యం వేల సంఖ్యలో వినియోగదారులు ఈ మండికి కొనుగోళ్ల కోసం వస్తారు. రైతులు, వినియోగదారులు రాకపోకలు మాదన్నపేట మండి నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది 2 రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి మండి ఆవరణ మురుగు జలాశయంలా మారింది. మార్కెట్లో వర్షం నీరు బయటికి వెళ్లే మార్గం లేక మండి మొత్తం బురదమయంగా మారింది. మార్కెట్లోకి వెళ్లి వచ్చే వీలు లేక వినియోగదారులు తగ్గిపోయారు. కానీ కష్టించి పండించిన పంటను వర్షంలోనూ వ్యయ ప్రయాసలకు ఓడ్చి మాదన్నపేట మండికి తీసుకువస్తే కొనేవారు లేక విలువైన పంటలను వర్షం నీరు బురదలోనే పడేసి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండిలో అమ్మకం పనులు చెల్లిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించారా అని మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి మాదన్నపేట మండి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈరోజు చింతపల్లి, మల్లేపల్లి, దేవరకొండలో పర్యటించారు. మొదట చింతపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరకొండ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఐబీ వరకు సుమారు 500 మంది బైక్లతో ర్యాలీ నిర్వహించారు. గుండెల తెలంగాణ తయారైపోయింది. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత మన తెలంగాణకి అప్పు 65,000 crore రూపీస్ ఉండే. కానీ ఇవాళ తెలుసా, మన బంగారు తెలంగాణ కలకనే ఆ ముఖ్యమంత్రి గారు మన అందరికి అప్పుల పాలు చేసిండు. 2,34,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకి అప్పు చేసిన మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మన ఆ 2,34,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు ముఖ్యమంత్రి గారు అడిగితే కూడా ఆ అప్పు ఆయన ఫ్యామిలీ పైన లేదు, ఆయన వ్యక్తుల పైన లేదు, తెలంగాణ ప్రజల పైన అప్పులు చేసిన మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారు అయినారు. ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేసిండా? ప్రతి ఒక్క యూత్ కి ఒక జాబ్ అన్నాడు, ప్రతి ఒక్క ఇంటికి ఒక జాబ్ అన్నాడు. ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు, మీలో ఎవరికైనా ఒక జాబ్ అయినా వచ్చిందా? కానీ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీకి అయితే ఒక జాబ్ వచ్చినాయి. కొడుకుకి ఒక జాబు, అల్లుడికి ఒక జాబు, ముఖ్యమంత్రికి ఒక జాబు, బిడ్డకి ఒక జాబ్ ఉంటే నిజామాబాద్ పీకి ప్రజలు కూడా ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ కావాలంటే, ఇక్కడ మీ నాయకుడు ఉండాలంటే మీలో ఒకడు ముందుకు రావాలి. ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఎగరాలంటే అది మీ చేతిలో ఉంది. చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ ఆల్రెడీ నేను కూడా తడిసిపోయినా, మీరు కూడా తడిసిపోయినారు. ఒక్కసారి నేను మీ ఊరికి వస్తున్నా, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీరు పిలుస్తూనే వస్తాను, మీరు పిలవకపోతే నేను రాను. మీరు పిలవాలంటే నాకు ఒక మాట ఇవ్వాలి, అన్నా మీరు వచ్చే సమయంలో మున్సిపల్ ఎలక్షన్ లో మీరు వస్తారు, కానీ మేము మీకు జవాబు ఇస్తాం. 100% మీరు ఎక్కడెక్కడ కాల్ పెడతారు అది మేము గెలిచి ఆ మాట ఇస్తేనే మళ్ళొక్కసారి ఇస్తా, లేకపోతే నా నియోజకవర్గంలో హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మన పార్టీ నుంచి ఎవరైనా గెలిస్తే అది పార్టీలో కాదు, అది మీ మనిషి గెలుస్తారు. ఆ ఒక్క మాట యాద పెట్టుకోండి. మళ్ళీ జై శ్రీరామ్. ఇవాళ చింతపల్లిలో ఇంత మంచి గుడి నేను ఫస్ట్ టైం చూస్తాను. అంటే మా బార్డర్ ఏంటంటే ఆ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లాస్ట్ బార్డర్. ఇక్కడ నుంచి ఎక్కువ శాతం ఆవులని ఈ కడుగోలు కోయిలకి ఈ రోడే ఎక్కువ వాడతాడు.
మేము అక్కడనే పడిపోయేది, అదే పొజిషన్లో కేసు బుక్ చేసి అక్కడనే వాళ్ళకి రిమైండ్ చేసేది, మళ్ళీ ఇతర గోశాలలో ఇచ్చేది. కానీ ఇప్పటివరకు రానికి అవకాశం మాకు దొరకలేదు. ఇక్కడ వరకు వచ్చినందుకు ఇంత మంచి బ్యూటిఫుల్ గుడి అంటే చూస్తే దాదాపు 50 ఈ గుడికి సంబంధించి ఎంతో మంది అధికారులు, ఆర్డర్ మెంబర్స్, చైర్మన్, అధికారులు, కోశాధ్యక్షులు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే హిందూ ధర్మంలో 100 కోట్లు హిందువులు ఉన్నారు. ఆ 100 కోట్లు హిందువులు మనమే ఎందుకు ధర్మం గురించి ఆలోచన చేస్తున్నాం, మనమే ఎందుకు గుడి కడుతున్నాం, మనమే ఎందుకు సేవ చేస్తున్నాం, మనమే ఎందుకు గౌరక్షణ చేస్తున్నాం అంటే ఆ దేవుడు మనకి రాసి పంపించాడు. ఇక మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుచిత్ర ప్రాంతం అకాడమీలో విద్యార్థుల ఆధునిక యునైటెడ్ దేశాల సమావేశం జరిగింది. ఏ సమస్యతో బాధపడుతున్నారో వాటిని ముందుగానే తెలుసుకొని వాటిని ఎలా ఎదుర్కోవాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు దేశాల విద్యార్థులు చర్చించారు. ముఖ్య అతిథిగా భాజపా జాతీయ మేనిఫెస్టో సబ్ కమిటీ సభ్యురాలు కరుణా గోపాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులకు మంచి జ్ఞానం వస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని స్కూళ్లు పెట్టి విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పలువురు విద్యార్థులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం 2 రోజులు జరిగిందని యాజమాన్యం తెలిపింది. Increasingly, schools around the world are expected to conduct these so that children like you will pick up everything that's required to understand the global issues and how to solve them. I've had the greatest privilege of participating in the United Nations Conference. In the year 2015, I represented Government of India and participated in COP21. It was a meeting called COP21, United Nations Framework Convention for Climate Change. It was in Paris, and 200 heads of nations, prime ministers and presidents of 200 countries participated in that event, and that's when your sustainable development goals were articulated. మోడల్ యునైటెడ్ నేషన్స్ అని జరుగుతోంది. సో దీని గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఐ వుడ్ సే దట్ మనం యునైటెడ్ నేషన్స్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోవచ్చు, అది ఏ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి అసలు ఏంటి వరల్డ్లో ఏమేమి జరుగుతుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నది అని వాళ్ళకి తొందరగా తెలుసుకుని వాళ్ళు ఏమైనా దానికి ఏమైనా చేయగలుగుతారా, ఏమైనా ఉన్నాయా అని దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇలాంటి స్కూల్స్లో ఇలాంటివి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఐడియా. ముఖ్యంగా సుచిత్ర అకాడమీలో ఇవాళ ఇంకా రేపు ఈ మోడర్న్ యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుగా ఎన్నో జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ సుచిత్ర అకాడమీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి ముందుగా, అండ్ ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దే విల్ బి వెరీ గుడ్. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలంలో గురువారం ఉదయం కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరా పాండియన్, సంయుక్తి కలెక్టర్ పటాన్ శెట్టి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద కార్యనిర్వహణ అధికారి ఏ శ్రీరామచంద్రమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్లో బ్లాక్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మొదటి బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు, జెడ్పీ చైర్మన్ దీపిక, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ అందుబాటులో విద్యా కార్యక్రమం రాజకీయ పార్టీల ప్రజా సంఘాలు ప్రలివి గార్డెన్స్ చింతల్కుంటలో చామకూర రాజు పంతంగి భిక్షం గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇక్కడ రెండే అంశాలు చెప్తాను. సమయము సందర్భము కూడా ఉన్నది కాబట్టి ఎక్కువ పోకుండా, అయితే ఇది ఒక పెద్ద విప్లవం అంటాను. ఇది అందరికీ అందుబాటులో విద్య పదంలో కొంత ఎందుకనే తర్వాత విద్య, ఇక్కడ రెండే అంశాలు. విద్య ఇప్పుడు ఎట్లున్నది, ఎట్లుండాలి అనేది మనకు క్లారిటీ ఉంటే ఎక్కడికి పోవాలో అర్థమైంది. సరే, ఇక్కడ చెప్పిన వాళ్ళందరి అనుభవాల్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి మంచి చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో ఏమన్నా కాన్సెప్ట్కి విరుద్ధంగా చెప్పిన వాటిని నిర్ద్వందంగా ఖండిస్తూ మేము మాట్లాడుతున్నాం. పిల్లరా, నా పేరు కాసాని శ్రీనివాసరావు, మాది జై స్వరాజ్ పార్టీ. మా పార్టీ జై స్వరాజ్ పార్టీ, మా పార్టీ జెండాలో 5 అంటే పార్టీ గురించి ఇంకోకం ఒకటే పదంతో 5 నక్షత్రాలు ఉంటాయి. 5 నక్షత్రాల్లో ఫస్ట్ నక్షత్రం విద్య. సో ఆ విద్య రిలేటెడ్గా ఇక్కడ పెట్టే కాన్సెప్ట్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు. పిల్లరా, ఒకటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో గొంగళ్ళు తింటూ వెంట్రుకలు వస్తున్నాయని మన మిత్రులందరూ మాట్లాడినట్టు నాకు అర్థమైంది. అదే చెప్తున్నారు. 60 గొంగళ్ళు మార్చేద్దామనే ఆలోచన గురించి మాట్లాడాలి. విద్యా విధానం సమూల మార్పు జరగాలి. విద్యా విధానం సమూల మార్పు జరగకుండా కార్పొరేట్ విద్య వద్దు, ప్రైవేట్ విద్య కావాలి, గవర్నమెంట్ విద్య ఉండాలి, లేకపోతే కాదు ఉండాలి. ఇది కాదు కావాలి. నాగరిక ప్రపంచంలో, స్వతంత్ర భారతంలో, స్వరాష్ట్రంలో ఇంకా వర్గాలు అంటే ఏ వర్గాలు అంటున్న మిత్రులారా, విద్యాపరమైనటువంటి వర్గాలు, మళ్ళీ కులం మతము ధనిక పేద వర్గాల గురించి మాట్లాడతారు. ప్రైవేట్ విద్యాట, కార్పొరేట్ విద్యాట, గవర్నమెంట్ విద్యాట, ఇంటర్నేషనల్ సిలబస్ ఆట, నేషనల్ సిలబస్ ఆట, సిబిఎస్ఈ సిలబస్ ఆట. ఈ సరళిత ఆర్థిక విధానాలు వచ్చిన 1990 తర్వాత నుంచి వచ్చినటువంటి సరికొత్త వర్గాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏర్పడ్డాయి. అవి గుర్తించట్లేదు మనం. సరికొత్త వర్గాలు ఏర్పడ్డాయి. ఎస్సీ హాస్టల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ మానసికంగా ఎస్సీ హాస్టల్ ఎస్సీగా బాడీ మొత్తం మారిపోతుంది. బీసీ హాస్టల్లో చదివించిన బీసీగానే ఉంటున్నాడు. ఎస్టీ హాస్టల్లో చదివినటువంటి ఎస్టీగానే ఉంటున్నాడు. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదివిన గవర్నమెంట్ ఆలోచన. కార్పొరేట్ విద్య అంటే చాలా దగ్గర వేస్తున్నాడు. అంటే మనము ఏవైతే వర్గాల గురించి చెప్తున్నామో ఆ వర్గాలు కొత్తగా రూపాంతరం చేయాలి. ఈ కొత్త వర్గాలను రూపాంతరాన్ని అంతర్గతపడేయాలి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కార్మికులు ఉద్యోగులకు ప్రస్తుతం చట్టాలలో ఉన్న హక్కులను, వారి భద్రత కల్పిస్తున్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తొలగించి మరికొన్ని చట్టాలను బలహీనపరిచే విధంగా కొత్త చట్టాన్ని తమకు వచ్చి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని వామపక్షాల నాయకులు, జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సిపిఎం నాయకులు వెంకటస్వామి, ఏఐటియుసి అధ్యక్షులు బసన్న తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు గతంలో 1926 నాటి కార్మిక చట్టాలను, ఈరోజు కనీస వేతనాలు అమలు చేసినటువంటి చట్టాలను వాటన్నింటినీ కూడా అమలు చేయకుండా ఇంకా కార్మికులకు ఈ 44 రకాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో పూర్తి స్థాయిలో ఉపయోగం కల్పించేటటువంటి చట్టాలు లేవు. వాటిని ఇంకా పకడ్బందీగా రూపొందించి కార్మికులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాలను చేయాలని చెప్పని కార్మిక సంఘాలన్నీ కూడా పోరాడుతుంటే వాటిని పక్కన పెట్టి ఉన్న కార్మిక చట్టాలను ఈరోజు మార్చేదానికోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. అందుకని ఈ విధానాలన్నీ కూడా కార్మికులకు నష్టం చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు. వీళ్ళు ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం 7 మంది ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఒక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం కార్మిక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కు కార్మికులకు ఉంది. కానీ ఇప్పుడు మార్పు చేస్తున్నటువంటి ఈ బిల్లులలో, ఈ చట్టాలలో కార్మికులు సంఘాలు పెట్టుకునే దానికోసం హక్కు లేదు. ఎందుకు? సంఘాలు పెట్టుకుంటే యజమానులను నిలదీస్తారు, మాకు వేతనం కావాలని చెప్పని కొట్లాడతారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కార్మిక హక్కులను కాలరాస్తే కార్మిక సంఘాలు అన్నిటినీ
కలుపుకుని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి సుగుణమ్మ ప్రభుత్వాలను హెచ్చరించారు. 11 కార్మిక సంఘాల పిలుపు మేరకు గాంధీ సర్కిల్లో మానవహారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడుతూ దేశ రక్షణ పేరుతో ప్రజల దృష్టిని మరలించి రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను వెదజల్లి కార్పొరేట్ సంస్థల బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని, వారి రుణం తీర్చుకోవడానికి కార్మిక చట్టాలను కుదించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేయడం జరుగుతోంది. మరి ఈ చట్టాలు ఎత్తివేస్తే కార్మికులకు జీతాలు రాకపోయినా, జీతాలు పెరగాలన్నా, లేదంటే కార్మికులకు ఎక్కడైనా ప్రమాదం జరిగి నష్టపరిహారం కావాలని అడగాలన్నా హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ హక్కులన్నీ తీసేస్తే కార్మికుల భవిష్యత్తులో గతంలో ఏ విధంగా అయితే వట్టి చాకరీ చేశారో అలాంటి వట్టి చాకరీ తీసుకువెళ్లే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. లక్షలాది మంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించి 8 గంటల పని విధానాన్ని తీసుకొస్తే ఈరోజు దాన్ని కూడా ఎత్తేసి మరి 12 గంటల పని విధానాన్ని ప్రోత్సహించకుండా కేంద్రం అమలు చేస్తుంది. మీ పార్లమెంటు చేసినటువంటి చట్టానికి మీరేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక శాఖ తూర్పుపడిచి ఖర్చు 25,000 కాదు, మీకు కనీసం 9,000 నుంచి 11,000 వరకు మాత్రమే మీకు పెంచడానికి అవకాశం ఉంది. మా ఇష్టానుసారం కంపెనీలు ఎవరైనా సరే, ఏ యాజమాన్యమైనా సరే, మా ఇష్టం వచ్చినప్పుడు మేము తీసుకుంటాం, మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో జీతాలు చెల్లిస్తాం, మేము వద్దన్నప్పుడు మీరు ఇళ్ళకి పోవాల్సిందే, మీకేం ఉండవని చెప్పేసి ఈ చట్టాలన్నిటి కూడా తీసుకుంటామని చెప్తా ఉంది. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీని, అయ్యా మీరు మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నువ్వేం చెప్పావు, ఈ దేశం అంతా కూడా బాగుపడాలంటే నేను అధికారంలోకి రావాలి, బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పావు. మళ్ళా రెండోసారి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఏ విధంగా వచ్చావు? మొట్టమొదటిసారి చేసినటువంటి వాగ్దానాన్ని కూడా సక్రమంగా నెరవేర్చకుండా ఒక ఉన్నదాన్ని కొట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లాలో సాహితీ సదస్సుకు మాజీ మంత్రి. తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల సేవలు మరవలేమన్న ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూత. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోయే మదన్నపేట్ మండి. తేలికపాటి వర్షానికి మురుగు జలాశయంలా మారిన మండి ఆవరణం. బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించిన గోషామాల్ ఎమ్మెల్యే. సుమారు 500 మంది బైక్లతో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.